ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కి ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలేదు. అన్యాయం చేసిన వాళ్ళకి సినిమా మాత్రం మనం చూపిస్తామంట. నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. స్వయంగా పదే పదే చెబుతున్నారు. మరోవైపు వేధించే వాళ్ళ పేర్లను రాసుకోవాలని, వాళ్లకు సినిమా చూపించే బాధ్యతను తాను తీసుకుంటాననే జగన్ హెచ్చరిక కొంతమందిలో వణుకు పుట్టిస్తోంది. జగన్ అంత సులువుగా ఎవరిని విడిచిపెట్టరు. ఆయనలో భయం అనేది ఉండదు. ఎందాకైనా సరే అనే స్వభావం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లెక్క చేయని జగన్ ఇక అధికారంలోకి వస్తే ఊరుకుంటాడా అనే ప్రశ్న ప్రత్యర్థులే వేసుకునే పరిస్థితి. అందుకే కొంతమంది అతి చేసే వాళ్ళు భయపడుతున్నారు. తమ భయాన్ని బయట పడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లన్నీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు జగన్ చెప్పకుండానే రాసుకుంటున్నారు. అంతిమంగా ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారు. 5 ఏళ్లకోసారి అధికార మార్పిడిలో ప్రజలు కీలక భాగస్వాములవుతారు. కానీ తమ జీవితాల్లో మార్పేమీ రాలేదనే ఆవేదన వాళ్ళల్లో ఉంది. ఇలా ఎంతకాలమో మరి. ఇదే ఇవాల్టి